కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం రవాణాపై పౌర సరఫరా కార్పొరేటర్ సుధీర్ నేతృత్వంలో అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. 10 లారీలు మిల్లులో నిల్వ ఉంచిన దాదాపు 910 బాయిల్డ్ రైస్ను అధికారులు సీజ్ చేశారని జిల్లా పౌర సరఫరా అధికారి రుద్రరాజు సత్యనారాయణ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు 3.54 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇతర రాష్ట్రాల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ రోజున కాకినాడ పోర్ట్ గోడౌన్స్లో ఉండేటువంటి రైస్ని గోడౌన్స్ చెక్ చేయడం జరిగింది. కొన్ని గోడౌన్స్లో అయితే కెర్నల్స్ ఐడెంటిఫై అయింది. దాన్ని ల్యాబ్కి పంపి పూర్తిగా తనిఖీ చేయమని మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారులు డిఎస్ఓ గారు సత్యనారాయణ గారికి వారికి అలవడం జరిగింది. మాతో పాటు పోర్ట్ సిఐ గారు డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. అక్కడి నుంచి యాంకరేజ్ పోర్ట్కి రావటం, యాంకరేజ్ పోర్ట్లో ఉన్న బార్జిల్లో లోడే రైస్ బియ్యాన్ని తనిఖీ చేస్తున్నాం. ఇంకా తనిఖీ జరుగుతుంది. కాకినాడ వేళ నుంచి స్థాయి తనిఖీలు జరుగుతాయి. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి చాలా ఒక పెద్ద జరుగుతున్నాయి. కాబట్టి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ రవాణా కాకినాడ పోర్టు యావత్ రాష్ట్రం నుంచి కూడా అక్రమ రవాణాని ఆపే దిశగా ప్రయాణం చేయబోతుంది. మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు మా మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు దీని మీద ఉక్కుపాదం మోపారు. ఖచ్చితంగా దీనిలో భాగంగా ఈ సివిల్ సప్లై చైర్మన్గా నేను ఈ రోజు నుంచి రైస్ మిల్స్ అయినవ్వండి, పోర్ట్ ఏరియా ఎవరైనా చెక్ పోస్టులు ఎవరైనా విస్తృత స్థాయి తనిఖీ చేసి కాకినాడ పట్టణం నుంచి ఒక గింజ కూడా అక్రమ రవాణా లేకుండా చేసే దిశగా మేము ప్రయాణం చేస్తామని మీకు తెలియజేస్తాం.